అయోధ్యలో భవ్య శ్రీరామ మందిర ప్రారంభోత్సవం విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవాన్ని పురస్కరించుకొని ఆధ్యాత్మిక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు వస్తువుల రూపంలో, ప్రసాదాల రూపంలో, విరాళాల రూపంలో తమ వంతుగా అందజేసి తమ భక్తి భావాన్ని చాటుకుంటున్నారు. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవంలో భాగస్వాములు అవుతున్నారు. అందులో భాగంగానే హైదరాబాద్లోని సికింద్రాబాద్కు చెందిన ఓ చిరు వ్యాపారి ఏకంగా 1265 కిలోల లడ్డూను తయారు చేసి ఆ మహాప్రసాదాన్ని ప్రత్యేక వాహనంలో అయోధ్యకు తరలిస్తున్నారు. ఆదిలాబాద్కు చేరుకున్న ఆయనకు విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షులు బోండ్ల నారాయణ, బజరంగ్ దళ్ జిల్లా అధ్యక్షులు బండారి సంతోష్, శారదా దుర్గా వాహిని ఉపాధ్యక్షురాలు రజనీ ఆధ్వర్యంలో సభ్యులు సాదర స్వాగతం పలికారు. శ్రీరామచంద్ర గోపాలకృష్ణ మఠంలో లడ్డూకు మఠాధిపతి శ్రీ యోగానంద సరస్వతి స్వామీజీ నేతృత్వంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం లడ్డూ తయారీదారులైన హైదరాబాద్ వాస్తవ్యులను పూలమాలలతో సత్కరించి అభినందనలు తెలిపారు. మంచి సంకల్పంతో ముందుకు సాగితే తప్పకుండా వారిపై ఆ భగవంతుని కృప ఉంటుందని యోగానంద సరస్వతి స్వామీజీ తెలిపారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. నేను సికింద్రాబాద్ పికెట్లో ఉంటాను. నేను 2000లో ఒక చిన్న క్యాటరింగ్ స్టార్ట్ చేశానండి. క్యాటరింగ్ స్టార్ట్ చేస్తున్నప్పుడు అనుకున్నా అండి, రాముల వారే అప్పుడు రామజన్మభూమి గుడి లేదు. రామజన్మభూమి గుడి స్టార్ట్ అయ్యి ఎన్ని రోజులు అవుతాయి అన్ని రోజుల వరకు కిలో లెక్కన నేను డెవలప్ అవుతే ఎన్ని రోజులు అవుతాయి అన్ని రోజులకి రోజుకి కిలో లెక్కన నేను లడ్డు అఖండ లడ్డు తయారు చేసి పంపిస్తానని సంకల్పం చేసుకున్నానండి. అదే ప్రకారం మా దినదిన అభివృద్ధి అయ్యి మేము అనుకున్న వాళ్ళందరూ బాగా డెవలప్ అయ్యాము. అందువల్ల అదే సంకల్పంతో గుడి కూడా మేము బతికున్నట్లే గుడి కూడా అయింది. అది మా అదృష్టము. అందువల్లనే అదే సంకల్పంతో ఎంత ఖర్చు అయినా కానీ ఏమైనా కానీ మేము ఒక్కరేనండి, ఎవరి దగ్గర తీసుకోలేదు. లక్షలు ఇస్తామన్నారండి. నేను లడ్డు చేస్తానంటే ఒక అతను అయితే 100 కిలో కాజు ఇస్తానండి, కానీ తీసుకోలేదు. ఒక అతను 100 కిలో నెయ్యి ఇస్తానంటే తీసుకోలేదు. అదే ఒకటే సంకల్పంతో మా ఒక్కరిదే కావాలి, మేమే చేయాలి అని సంకల్పంతో మేమే తయారు చేసి దానికోసం ఒక ఏసీ బండి తయారు చేసి తీసుకెళ్తున్నామండి. అయోధ్యలో సంపూర్ణమైన ఆశీర్వాదం తెలంగాణ వాసులకు ఉండడం చేత, తెలంగాణలోని హిందూ బంధువులందరికీ కూడా ఆ రాముల వారి ఆశీర్వాదం ఉండడం చేత ఆ రాముల వారు విశేషంగా మన మీద ఆశీర్వాదాన్ని చూపించి మన హైదరాబాద్ వాస్తవులైన మన వాళ్ళందరికీ ప్రపంచానికి మొత్తంగా ప్రసాదంగా ఇవ్వడానికి ఏ రోజు అయితే భూమి శంకుస్థాపన జరిగిందో ఆ రోజు నుంచి ప్రతిష్ట వరకు 1265 రోజుల్ని ప్రమాణంగా తీసుకొని 1265 కేజీల రోజుకు 1 కిలో చొప్పున కేజీల బరువుతో మన తెలంగాణ వాసి ఆయన అయోధ్యకు ప్రసాదంగా తీసుకువెళ్ళడము మనందరి భాగ్యంగా భావిద్దాం.